హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక మంచి సెట్టింగ్ అయితే చెప్తాను. ఈ సెట్టింగ్తో మీ పిల్లలు మొబైల్ అనేది పూర్తిగా అవాయిడ్ చేసేయచ్చు. అది కూడా మీ చేతిలోనే ఉంటుంది. అవాయిడ్ చేయాలా వద్దా అనేది మీరు కొంచెం కష్టపడితే చాలు, 1 వీక్లో మీ పిల్లలైతే అవాయిడ్ చేసేస్తారు. సో మీకు మొబైల్లో చూసుకుంటే చాలా సెట్టింగ్స్ వస్తాయి. మీరు ఒక్కొక్క టాపిక్లోకి వెళ్తే ఒక్కొక్క సెట్టింగ్స్ అనేది వస్తాయి. ఆ సెట్టింగ్స్ దేనికి అనేది తెలుసుకుంటేనే మీరు ప్రాపర్గా యూజ్ చేసుకోగలరు. అలాంటి సెట్టింగే ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్. ఇది మీకు ఎలా యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా 2-3 వేస్ అయితే ఉన్నాయి. ఆ 2-3 వేస్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను మీకు ఫస్ట్ టాపిక్ అయితే చెప్తాను. తర్వాత ఆ సెట్టింగ్ ఏంటి, ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ మీ పిల్లలు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు ఏ యాప్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు మొబైల్లో అనేది మీరు గమనించండి. నాకు తెలిసినంత వరకు షాపింగ్ యాప్స్ అండ్ సోషల్ మీడియా యాప్స్ అండ్ ప్లే స్టోర్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. గేమ్స్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం అండ్ షాపింగ్ కోసం. అంతకుమించి పిల్లలు ఎక్కువగా అయితే ఇంకేం చూడరు. సో వాటి మీద మీరు ఫోకస్ చేయండి. నేను ఎగ్జాంపుల్ పర్పస్ మీకు యూట్యూబ్ అండ్ ప్లే స్టోర్ అయితే యూజ్ చేసి చూపిస్తాను. అదే ఎక్కువ సోషల్ మీడియా ఇప్పుడు ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి నేను వీటి మీద అయితే ఫోకస్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నాకు యూట్యూబ్ కూడా పనిచేయలేదు. ఇక్కడ నేను ప్లే స్టోర్ కూడా యూజ్ చేసి చూపిస్తున్నాను. ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే ప్లే స్టోర్ కూడా వర్క్ అవ్వదు నాకు. చూసారు కదా, ఎనేబుల్ చేసుకోమనేసి నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎనేబుల్ చేసుకోమనేసి అయితే వస్తుంది నో ఇంటర్నెట్ కనెక్షన్ అని. సో నేను అక్కడ యాప్స్ అనేది డిస్కనెక్ట్ చేస్తాను అనమాట. చూడండి, కావాలంటే నెట్ అయిపోయింది అనుకోవచ్చు మీరు, కానీ నాకు వేరే యాప్స్ అయితే వర్క్ అవుతున్నాయి. ఫ్లిప్కార్ట్ కానీ టెలిగ్రామ్ కానీ అన్ని ఛానల్స్ నాకు వర్క్ అవుతున్నాయి. ఆ ఒక్క 2 యాప్స్ మాత్రమే డిస్కనెక్ట్ చేశాను. దీనివల్ల మీకు ప్రైవసీ కూడా ఉంటుంది ఈ సెట్టింగ్ వల్ల. ఫస్ట్ మీరు సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత సెర్చ్ బాక్స్లో నెట్వర్క్ యాక్సెస్ అనేసి క్లిక్ చేయండి. నెట్వర్క్ యాక్సెస్ అనేసి టైప్ చేయండి. నెట్వర్క్ యాక్సెస్ టైప్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ అయితే వస్తాయి. కొన్ని మొబైల్స్కి అయితే ఇలా నెట్వర్క్ యాక్సెస్ అనేది రాదు. ఒకవేళ వస్తే నో ప్రాబ్లం, నెట్వర్క్ యాక్సెస్ మొబైల్ డేటా మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. నెట్వర్క్ యాక్సెస్ అనేసి వైఫై అయినా సేమ్ నెట్వర్క్ యాక్సెస్ అనేసి చూపిస్తుంది. మీకు ఇలా రాలేదు అనుకుంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ మొబైల్ నెట్వర్క్ అనేసి కనిపిస్తుంది కదా, సెకండ్ ఆప్షన్. అంటే నా మొబైల్లో సెకండ్ ఆప్షన్ ఉంది. సో మొబైల్ నెట్వర్క్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డేటా యూసేజ్ అనేసి కనిపిస్తుంది కదా, డేటా యూసేజ్ మీద క్లిక్ చేశారంటే నెట్వర్క్ యాక్సెస్ అనేసి కనిపిస్తుంది. ఇదే సింపుల్గా ఉంది అనుకుంటే ఇదే మీరు ట్రై చేయండి. నెట్వర్క్ యాక్సెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యాప్స్ అంటే మీ మొబైల్లో ఏ యాప్స్ ఉన్నాయో అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఏ యాప్స్ అయితే మీరు కంట్రోల్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్స్ని మీరు సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయాలి. సో నేను మీకు ఎగ్జాంపుల్కి ప్లే స్టోర్ అండ్ యూట్యూబ్ ఓపెన్ చేసి చూపిస్తానని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, గూగుల్ ప్లే స్టోర్ అన్నిటికి వైఫై అండ్ మొబైల్ డేటా అనేసి ఉంది. దీనికి మాత్రం డిసేబుల్ నెట్వర్క్ యాక్సెస్ అనేసి అయితే క్లిక్ చేసుకున్నాను. ఎందుకంటే వైఫై అండ్ మొబైల్ డేటా అంటే వైఫై ఉన్నా వర్క్ అవుతుంది, మొబైల్ డేటా ఉన్నా వర్క్ అవుతుంది. వైఫై అంటే ఓన్లీ వైఫై ఉన్నప్పుడే వర్క్ అవుతుంది. మొబైల్ డేటా అంటే ఓన్లీ మొబైల్ డేటా ఉన్నప్పుడే ఈ యాప్ అనేది పనిచేస్తుంది. డిసేబుల్ అంటే రెండు ఉన్నా పనిచేయదు. ఇప్పుడు పిల్లలు చాలా తెలివితేటలు చాలా ఉన్నాయి. వైఫై మొబైల్ నెట్వర్క్ అందకపోతే వైఫై ఆన్ చేసేసుకుంటున్నారు. సో అందుకని బెటర్గా డిసేబుల్ నెట్వర్క్ యాక్సెస్ అంటే రెండు పనిచేయవన్నమాట. ఏదైనా సరే ఓపెన్ అవ్వదు. సో మీకు అయితే నేను సజెస్ట్ చేసేది అయితే డిసేబుల్ నెట్వర్క్ యాక్సెస్ అనేసి క్లిక్ చేయండి. అండ్ యూట్యూబ్కి కూడా, యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మీరు డిసేబుల్ అనేసి చేసేసుకోండి. చూసారు కదా, యూట్యూబ్ క్రియేటర్స్ కానీ వైటీ స్టూడియో కానీ అన్నిటికి వైఫై అండ్ మొబైల్ డేటా అయితే ఉంది. టూ వాటికే మీకు చూపించడానికి మాత్రమే నేను డిసేబుల్ అయితే చేశాను. ఇప్పుడు ఆన్ అయితే చేశాను. వైఫై అండ్ నెట్వర్క్స్ మీద అయితే క్లిక్ చేస్తాను. ఇప్పుడైతే నాకు యూట్యూబ్ అయితే వర్క్ అవుతుంది చూడండి. ఇందాక ఓపెన్ కాలేదు, ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది కరెక్ట్గా లేవు. ఏది పడితే అదే అప్లోడ్ చేసేస్తున్నారు. అది పిల్లలు చూసి పాడవుతున్నారు. సో అందుకనే మొబైల్ అయితే 10 ఇయర్స్ లోపే మీరు మాన్పించడానికి అయితే చూడండి. వాళ్ళకి ఏం చెప్తారంటే వాళ్ళ మంచి కోసమే కాబట్టి మీరు ఒక చిన్న అబద్ధం ఆడినా పర్వాలేదు. నాకు తెలిసినంత వరకు మీకు ఫోన్ ఇచ్చేయండి. ఒకరోజు ఫోన్ ఇచ్చేసిన తర్వాత మీరు
ఈవినింగ్‌కి ఈ సెట్టింగ్స్ అనేది ఎనేబుల్ చేసేసారనుకోండి, మార్నింగ్ నువ్వు తీసుకున్నావు, ఏంటో చేసావు, సో వర్క్ అవ్వట్లేదు, నువ్వే ఏదో చేసేసావు, మొబైల్ పాడైపోయింది, ఇంకా కనెక్ట్ అవ్వదు అనేసి మీరు చెప్పండి. సో వాళ్ళకి అదే ట్రై చేసి ఒక 2-3 డేస్ ట్రై చేస్తారు. వాళ్ళకి విసుగొచ్చి ఇంకా మానేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఇంకొక బెనిఫిట్ ఇది. మీకు ఏదైనా యాప్స్ యూజ్ చేసేటప్పుడు యాడ్స్ అనేది వస్తే స్పాటిఫై వచ్చింది. అదే ప్లేస్‌లో ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ అకౌంట్స్ గానీ ఉన్నాయంటే దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా యాప్‌లోకి అనేది వెళ్ళిపోతూ ఉంటాయి. సో చిన్నపిల్లలు వాటి మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్‌గా వెళ్ళిపోతూ ఉంటాయి. మీ పర్సనల్ డేటా అనేది వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలనే కాదు ఎవరికైనా సరే అది కనిపిస్తూ ఉంటుంది. సో అలా తెలిసిపోకుండా కూడా మీరు ఈ సెట్టింగ్ అనేది ఎనేబుల్ చేసుకుంటే మీకు అవసరమైనప్పుడు ఎనేబుల్ చేసుకోవచ్చు. తర్వాత డిసేబుల్ చేసుకోవచ్చు. సో ఇది దీనివల్ల బెనిఫిట్స్ అనేవి. ఏడుస్తున్నారని మొబైల్ ఇవ్వడం, పెంకుతనం చేస్తున్నారని మొబైల్ ఇవ్వడం, ఇలా పేరెంట్స్ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళని మీరే కంట్రోల్ అయితే చేయాలి. సో చూశారు కదా ఈ వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఈ సెట్టింగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్లో అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.